ఇంకా అంతా చూసేసుకొని రిటర్న్ ఇంటికొచ్చే టైంలోకి నాకు ఈ ఐస్ కనిపించింది. ఇది ఎంతమందికి తెలుసు? ఎంతమంది తిన్నారు? నాకైతే ఈ ఐస్ చాలా ఇష్టం. నాతో పాటు కంపెనీ ఇయ్యడానికి ఈ బుడ్డ పిల్లోడొచ్చాడు. తనెవరో కూడా తెలీదు. బట్ ఒకటి ఇప్పించమంటే ఇప్పించేశాను. నేను కూడా ఒకటి తీసుకొని ఇంకా తిననీకి రెడీ అయిపోయాను. చాలా యూస్ అయిపోయింది తినేసి. బట్ ఫస్ట్ టైం తిన్నంత టేస్ట్ అయితే లేదు. డబ్బులు పెట్టాం కాబట్టి తినక తప్పలేదు. ఇంకా మేము రిటర్న్ అయిపోయే టయానికి క్లైమేట్ అంతా చాలా కూల్గా అయిపోయింది. మేము వెళ్ళేది షార్ట్కట్ కాబట్టి అంత ట్రాఫిక్ అనేది ఉండదు. మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉంటుంది. ఇలాగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సన్నటి చినుకుల్లోనే మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాము. చూసినారా, మొత్తం జామాయిల చెట్లే ఉంటాయి. అంత మంచి క్లైమేట్లో మేము తీసుకెళ్ళిన పులిహోర, చికెన్ పకోడా, అంత మంచి క్లైమేట్లో ఇలాంటి కాంబినేషన్ ట్రై చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ సెట్ అయిపోయింది. సూపర్గా ఉండింది. మంచిగా తినేసి స్టార్ట్ అయ్యాము. కలిగిరికి వచ్చిన తర్వాత ఇలా షాప్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. నేను ఇలా కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటే మా మమ్మీ చాక్లెట్ తింటున్నారు. ఇది కూడా చాలా యూస్ అయిపోయింది చాక్లెట్ నేను తిని. మేబీ ఉందేమో, నా కంటికి మాత్రం కనిపించలేదు. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కావాల్సి ఉంటే అవి కూడా తీసేసుకొని ఇలా నాటు కంకులు కూడా తీసుకున్నాం అన్నమాట. నాకెక్కడికి వెళ్ళినా సరే పిల్లిపిల్ల ఒక ఫ్రెండ్ అవ్వాల్సిందే. ఇక్కడ కూడా పిల్లిపిల్ల ఫ్రెండ్ అయిపోయింది మంచిగా.